పోసాని అరెస్ట్ ఊహించిందే, కానీ పాపం ఆయన రాజకీయాల నుంచి సైలెంట్ అవుతుందని చెప్పేసి క్షమాపణలు చెప్పేసి బయటికి వెళ్ళారు. కానీ ఇప్పుడేమో కొత్త కేసులు పెట్టి పాత కేసులను బయటికి తవ్వి మళ్ళీ కొత్త కేసులుగా చిత్రీకరించి అరెస్టులు చేస్తున్నారు. ఏం చెప్తుంది దీనికి సంబంధించి? ఇప్పుడు మనం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే మనకి ఒక నియమావళి ఉంటుంది, దాని ప్రకారం ముందుకెళ్తాం. కానీ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే పెద్ద గీత చిన్న గీత నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. ఒక పెద్ద గీత ఏంటంటే జీవీ రెడ్డికి పదవీచ్యుతుడిని చేశారు, యాక్సెప్ట్ ఇలా చేశారు. కానీ కార్యకర్తల్లోనూ వాళ్ళ నాయకులను విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. సో దాన్ని రిస్టోర్ చేయాలంటే ఏం చేయాలి? ఒక సామాజిక చూసారు, మా సామాజిక వర్గం అవుదాను మొన్న వంశీగారిని అరెస్ట్ చేసాం, ఇప్పుడేమో పోసాని మురళిని అరెస్ట్ చేసామని చెప్పి చూపించుకోవడానికి ఇది ఒక బిల్డప్ కార్యక్రమం కింద దీన్ని అభివర్ణించాలి. ఇప్పుడు ఆయన 3 నెలలు 4 నెలలు బట్టి మాట్లాడకుండా గమ్ముని ఇంట్లో పడి ఉన్నాడు. రెండోది పెద్ద తీసిమార్గానే ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో అలా పెద్దిరెడ్డి లేకపోతే పెద్దారెడ్డి ఇలా టైపుల్లో ఏమైనా కత్తిసాములు కర్రసాములు ఊర్లో చెప్పి తిరిగితే పోనీ పెద్ద తీసిమారు చంద్రబాబు తీసుకొచ్చి లాపటేసాడు. ఎవరే మా సినిమా తీసిన 4 పరిమాలు పకోడి సినిమాలు 4 కథలు వాటిని పట్టుకుని ఆయనకు ఒక స్టాల్ వర్డ్ చేసి వాళ్ళు అల్లప్పుడు ఏదో అన్న ఒకట వెళ్ళి ఇప్పుడు ఏదో అన్నట్టు. నాకు కొత్తగా ఈవెన్ రామ్ గోపాల్ వర్మది కూడా ఎప్పుడో 2 ఏళ్ళు 3 ఏళ్ళ క్రితం పెట్టిన ట్వీట్కి ఇప్పుడెప్పుడో మనోభావాలుగా ఏమైనా ఆయనకు నోట్లు 41A నోటీసులు ఆడావడి అరెస్ట్ ఇదంతా చూసాం. ఇది ఇంకొక డిప్లొమాటిక్ ఇంప్రూవ్డ్ వెర్షన్. ఇది రాత్రి వచ్చి నోటీస్ ఇస్తారంటే వాళ్ళు పొద్దున్న డేట్తో అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. ఏంది అది అసలు? ఇంటెన్షన్ ఏంటంటే ఒకని అరెస్ట్ చేయాలా, ఆడావిడి చేయాలా, దాంతో కార్యక్రమం. ఈ మధ్యలో నలిగిపోతుంది ఏంటంటే పోలీస్ వ్యవస్థ, అందుకని ఇంకెళ్ళలేదు. పోలీసులు రాత్రి చూసాం కదా, వాళ్ళు కాసేపు ఏమో అనంతపురం అంటారు, మళ్ళీ ఇంకోసారి ఇంకో చోటకి అంటారు. ఆయన ఇప్పుడు ఏ స్టేషన్లో ఉంటారో ఆయనకే తెలియదు. ఆఖరికి అన్నమయ్య జిల్లాకి అయితే తీసుకెళ్ళారు. ఏం చేస్తారు సార్ వాళ్ళు మాత్రం? వేరే పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు ఏవో 4 రోజులతో అడావిడి చేయించడం, ఎప్పుడో పాత మాట్లాడిన దానికి ఇవాళ మనోభావాలు అంటే పాపం వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు కదా, టాస్క్ అది. నేను అరెస్ట్ చేయండి అతన్ని అన్నది ఒక టాస్క్ ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఆయన్ని ఆడుకుని మనం ఆడుకుని ఈయన మాట్లాడి ఆయన మాట్లాడి ఏం చేయాలి? సో ఇవన్నీ రాజకీయంగా టార్గెటింగ్ గానే జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఆయన లోకేష్ని తిట్టాడు, వాళ్ళందరినీ తిడుతూ వచ్చారు. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించి పర్యవసనాలే కదా. ఇప్పుడు తిట్టారు అన్నప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు మనకి మీకు నాకు ఉన్నది జరిగింది అనుకోండి సార్, మీరు నా మీద కంప్లైంట్ ఇస్తే ఇన్స్టెంట్ యాక్షన్. నేను మీరు తిట్టుకుంటే ఆడో అటువంటి 2 హీరోను విలను కొట్టుకుంటే కమెడీని చంపేసినట్టు అక్కడెక్కడ ఊర్లో ఉన్నాడు, అతనికి ఎవడికో మనోభావాలుగా ఇవ్వడం ఏంటి, ఆయన వెళ్ళి పోసాని కస్టమర్ల మీద పెట్టడం ఏంటి. చంద్రబాబు గారు అన్నారండి, చంద్రబాబు గారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టారు అనుకోండి, ఆ టైంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ నోట్ అవ్వలేదు, దానికి అక్నాలజ్మెంట్ ఉంది, యాజ్ పర్ దిస్ కేసు నేను రీఓపెన్ చేస్తున్నాను, ఇవాళ ఆ రోజు నా మనోభావాలు గాయపడ్డాయి. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అదేది కాకుండా ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ కేసు తీసుకొచ్చి నెత్తికెట్టి ఆ రోజు అల్లప్పుడు అన్నమాట 1947లో గుర్రం మీద ఝాన్సీ లక్ష్మీబాయి చచ్చిపోకముందు 1857 సిపాయిలు తిరుగుబాట్లు ఇలా జరిగిందట అంటే ఎవరికి ఏం చెప్తుంది దానికి? దాంట్లో ఏమైనా డెన్సిటీ ఉంటే దాన్ని విశ్లేషించవచ్చు, చెప్పాలి, చెప్పకూడదు. కాన్సెప్ట్ అతను అరెస్ట్ చేయాలి, అది చెప్పండి. ఓకే, అరెస్ట్ చేయాలనుకున్నారు, చేసేసి అంతే, అది చెప్పండి. అంతేకాని అల్ల అక్కడ వరకు మనోభావాలు గాయపడ్డాయట, అల్లప్పుడు అన్నవట, చిన్నప్పుడు చూసావా ఎల్కేజీలో వాడు మెండర్ లాక్కున్నవట, ఆడు ఇప్పుడు పెద్దోడే ఆడు నీ మీద పగపెట్టడానికి కేసు పెట్టాడు, ఇప్పుడు నేను అరెస్ట్ చేసామంటే అలాగే ఉంటుందో అలాగే ఉంటుంది. ఓకే ఓకే. సో నెలకో ఇష్యూ బయటకు వస్తుంది, ఆ ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి వైసీపీ వాళ్ళని ఒక్కొక్కరిని లోపలేసుకెళ్తుంటారు. బుడమేరు వరదలో, ఆ తర్వాత జత్వాని వచ్చింది, వైసీపీని ఇప్పుడు ఇది కొత్త ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నమాట. గతంలో ఏంటంటే ఇష్యూని పక్కదారి పట్టించడానికి ఒక చెత్త తీసుకొచ్చి మన నెత్తి మీద వేసి దాని మీద చర్చించే కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు ఇష్యూ పాపప్ అయినప్పుడు ఏం చేయాలంటే అరెస్టులతో దాన్ని పాసిఫై చేస్తున్నారు. ఓకే, మీరు గమనించండి. అందులో ఇది సీరియస్ బడ్జెట్ నోట్స్ కదా, ఇవాళ రేపు బడ్జెట్లు ఉంటాయి, దీని మీద అందరూ గట్టిగా ఫోకస్ చేసే టైంలోనూ ఓ జీవీ రెడ్డి ఇష్యూ ఇంటర్నల్గానే అది పార్టీలో కొంచెం వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. డెఫినెట్గా ఈ రెండింటిని సప్రెస్ చేయాలంటే ఇంకో ఇష్యూని మనం నెత్తికేసారు అనుకోండి, రేపటి జీవీ రెడ్డి ఇష్యూ ఎవరు మాట్లాడరు. ఇంకా ఈ రోజు అయిపోయింది కదా, నిన్నటితో అయిపోయింది. మొత్తం శివరాత్రి స్పెషల్ ఏంటంటే పోసాని కస్టమర్లు మీడియాలో మొత్తం ఇప్పుడు టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున పోసాని అరెస్ట్ ఈడ్చుకుంటూ వెళ్ళారు. చెడ్డీ మీద అవన్నీ పెట్టకథలు రెడీగా ఉంటారు. అలా పౌడర్ డబ్బోడు అయితే పులిహార రెడీ కలుపుతూనే ఉంటాడు అక్కడ కూర్చొని తెల్లార్లు. అందులో ఇంక మీరే ఆలోచించక్కర్లేదు. ఓకే ఓకే ఓకే.